థ్యాంక్ యూ దయా. థ్యాంక్ యూ. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నేనే నీకు చెప్పాలి. ఎందుకు? నువ్వు నాకు ఎస్ చెప్పావు కదా, అందుకు. హా, యాక్చువల్లీ నువ్వు చెప్పేది నిజమే. నీలాంటి వాళ్ళకి పోలీసులకి ఓకే చెప్పడం అది పిచ్చితనమే అవుతుంది. నాకు నువ్వు థ్యాంక్ యూ చెప్పే తీరాలి. హలో, అదేంటి నీలాంటి పోలీసోడు? నేను చూడ్డానికి బానే ఉన్నాను, తల మీద కొమ్ములు రాలేదు. దయా, నువ్వు చూడలేదా? ఏంటి? నీకు తెలీదా? ఇలా చూడు, 2 కొమ్ములు వచ్చాయి. అలాగా, 2 కొమ్ములా? ఏమైంది? ఈరోజు రాత్రి చనిపోబోతున్నావు దయా. లేదు, అదంతా జరగకూడదు. ఎలా ఎందుకు జరుగుతుంది దయా? ఎందుకు నాకెలా ఎందుకు జరుగుతుంది? ఇలా చూడు, అలా ఏమీ జరగదు, ఏమీ జరగదు. భయపడకు, నేనున్నాను కదా. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను, అర్థమైందా? నేను నీకు ముందే చెప్పాను దయ్యా, నువ్వే వినిపించుకోలేదు. నేనే నీతో చెప్పాను కదా, నీతో ఉంటే ఇలాగే జరుగుతుందని. అలా ఏమీ జరగదు షాకీ, దయచేసి నన్ను నమ్ము. నీకేమైనా అవుతే నేను భరించలేను. ఒకవేళ నీకేదైనా అయిందంటే నేను అసలు నేను క్షమించను. మనం ఒక్కొక్కటిగా ఉండడం మంచిది కాదనుకుంటా. దయ్య, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో. ప్లీజ్ గో అవే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దయ్య. ఏం చేస్తున్నావు? ఇట్స్ ఓవర్. షాకీ, సారీ దయ్య. అరే, ఇట్స్ ఓవర్. అరే నాకేమీ కాదు. మ్యామ్, ఇది సిఐడి ఆఫీసేనా? అవును, సిఐడి ఆఫీసే. ఇలా చూడండి, నేను సీనియర్ ఆఫీస్ ని కలవాలి, చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. మీరెవరు? అదంతా మీకు తెలుస్తుంది. మీరు త్వరగా ఈ సీనియర్ ఆఫీస్ ని పిలవండి. ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు అరుచుకుంటున్నారు? సార్, నేను రాజేష్ని చంపేశాను సార్, చంపేశాను. ఐ కిల్ హిమ్. నేను మర్డర్ చేసి నన్ను అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం, కొంచెం ప్రసాదంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, అసలు మీరెవరు? రాజేష్ అంటే ఎవరు? సార్, నా పేరు షాకీ. నేను రాజేష్ని చంపేశాను. నేను అతన్ని చంపేశాను. నా హంతకురాల్ని నేను చంపేశాను. కాస్త ఓర్చుకోండి. ఇక్కడికి వచ్చి కూర్చోండి, తర్వాత చెప్పచ్చు. వచ్చి కూర్చోండి. ఇదిగోండి, తీసుకోండి. ప్లీజ్ నన్ను నమ్మండి. నేను రాజేష్ని చంపేశాను. ఐ కిల్ హిమ్. ప్లీజ్ ముందు రాజేష్ అంటే ఎవరో చెప్పండి. రాజేష్ని ఎందుకు హత్య చేశారో చెప్పండి. ఒక్క నిమిషం. ఇలా చూడండి, ఇతనే రాజేష్. అరే, ఇందులో రాజేష్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయినట్టు రాసుంది. హార్ట్ అటాకా?
అతను హార్ట్ అటాక్తో చనిపోతే అతన్ని మీరెందుకు చంపినట్టు చెప్పారు? ఇది అబద్ధం సార్. రాజేష్ హార్ట్ అటాక్ వల్ల చచ్చిపోలేదు. రాజేష్ నేనే చెప్పాను. మీరే ఆలోచించండి. ఇంత చిన్న వయసులో సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి ఎలా చనిపోతారో చెప్పండి. దయచేసి నమ్మండి, రాజేష్ నేనే చెప్పాను. తనకి హార్ట్ అటాక్ అంతా లేదు. ఎందుకు నాటకం ఆడుతున్నారు? ఏంటి నాటకం ఇది? ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఈ బ్యాగేజ్ స్టాక్లో ఇవాళ డేట్ ఉంది. నువ్వు ఈ సిటీలోనే లేవు. అప్పుడు రాజేష్ నువ్వు ఎలా చంపావు? నిజమే సార్, నేను సిటీలో లేను. ఒక వారం నుంచి నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వీకెండ్ రాజేష్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నేను ఆ హోటల్కి రీచ్ అయిన తర్వాత నాకు తెలిసింది రాజేష్. ఆ టైంలో అసలు మీరు సిటీలోనే లేరు. అలా ఉండగా రాజేష్ని చంపానని ఎందుకు చెప్పారు? సార్ నేను ఎక్కడున్నా ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటో మీరే చెప్పండి. వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు నేను అక్కడ లేనే. ఉన్నా కూడా ఇద్దరు చచ్చిపోయేవారు. ఒక నిమిషం. రాజేష్ కాకుండా ఇంకా ఇద్దరు చనిపోయారా? అవును సార్, గౌతమ్ ఇంకొకరు. అదే కాక ఇప్పుడు రాజేష్. నేను వాళ్ళ ముగ్గురిని చంపేశాను సార్. సార్ ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి. ఇదంతా 8 సంవత్సరాల ముందే స్టార్ట్ అయింది. మా కాలేజీలో ఒక అబ్బాయి ఉన్నాడు. తన పేరు నితిన్. తను పిచ్చోళ్ళ నా చుట్టూ తిరిగేవాడు. ఎప్పుడో సోషల్ మీడియా సైట్లో నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాడు. నేను రిజెక్ట్ చేస్తూ ఉండేదాన్ని. నాకు తనంటే ఇష్టం లేదు. షాకీ ఇదిగో భలే ఉన్నావు, సూపర్ గా ఉన్నావు. Thank you. ఇదిగో తీసుకో, నా రోజు తీసుకో. Thank you. షాకీ షాకీ తీసుకో, షాకీ. ఇదిగో షాకీ ఇదిగో తీసుకో. మేడం షాకీ అరే షాకీ షాకీ తీసుకో, తీసుకో. షాకీ ఇదిగో ఇదిగో ఇంకోటి. నువ్వు రోజు తీసుకొచ్చావా? ఫ్రెండ్స్ చూడండి, షాకీని ఎవరు ప్రపోజ్ చేయడానికి వచ్చారు? నితిన్. అద్దాలు పెట్టుకున్నా నీకు కనపడడం లేదా? అయితే ఓ పని చెయ్యి, అద్దాలు తీసి బూత్ అద్దాలు పెట్టుకో. లెట్స్ గో గర్ల్స్. నాకు తెలుసు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని. అంతేకాకుండా మనం ఈ జన్మలో కలుసుకోలేమని కూడా నాకు బాగా తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను షాకీ. ఈ జన్మలో మనం కలుసుకోలేకపోతే ఏంటి, వచ్చే జన్మలోనన్నా కలుద్దాం. ఇకపై ఈ లూజర్ లైఫ్ని నేను జీవించలేను. నేను నిన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. మనం మళ్ళీ మరొక జన్మలో కలుసుకుందాం. అప్పుడు నువ్వు నన్ను ఇష్టపడతావు. కానీ అందరూ నేనే చంపానన్నారు. మొత్తం కాలేజ్ అంతా తన సూసైడ్కి నేనే కారణం అన్నారు. ఇలా అందరూ నాదే తప్పని అనడం. నేను కాలేజ్ లాస్ట్ ఇయరే కంప్లీట్ చేశాను. అందరూ నాదే తప్పని నేను వినడం. నేను సిటీ వదిలి వెళ్ళిపోయాను. మరి నితినే ఫస్ట్, మరి రెండో వ్యక్తి ఎవరు? గౌతమ్. అవును, కాలేజ్ తర్వాత నేను చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ గౌతమ్ని కలిశాను. ముందు ఫ్రెండ్స్గా ఉన్నాం, తర్వాత బాగా దగ్గరయ్యాం. ఒకసారి సడన్ గా కాల్ వచ్చింది.
గౌతమ్ చనిపోయాడు. గౌతమ్ చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్. రాజేష్ ఎలా చనిపోయాడు అలాగే ఇతను కూడా. కానీ నితిన్ చనిపోయింది. వీళ్ళిద్దరి చావుకు ముందు 8 సంవత్సరాల గ్యాప్ ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ ముగ్గురి చావుకి ఏదైనా కనెక్షన్ ఉంటుందా లేదా అని. గౌతమ్ డెత్ తర్వాత నేను బయటికి వెళ్ళడమే మానేశాను. ఎవరిని మీట్ అవ్వట్లేదు, ఎవరితోనే మాట్లాడట్లేదు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాతే నేను ఒక డేటింగ్ సైట్కి వెళ్ళాను. అక్కడ నేను రాజేష్ని మీట్ అయ్యాను. సరే, తర్వాత ఏమైంది? లాస్ట్ టైం రాజేష్ ముంబై వెళ్ళినప్పుడు నేను ఢిల్లీకి సెమినార్ కోసం వెళ్ళాను. తన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నేను అక్కడ హోటల్కి రీచ్ అయిన తర్వాత నాకు అప్పుడే తెలిసింది తను 2 రోజుల ముందే చనిపోయాడని. నాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. ఇది నితిన్ ఆత్మహత్య చేస్తుంది నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి. సార్ ప్లీజ్, నేను దయచేసి అడుగుతున్నాను, నన్ను దయచేసి అరెస్ట్ చేయండి సార్. నాకు శిక్ష పడేలా చేయండి. నేను హంతకురాలి, ఐఎమ్ గిల్టీ. నన్ను అరెస్ట్ చేయండి సార్. ఎవిడెన్స్ కావాలమ్మా, ఎవిడెన్స్. మేము ఈ దెయ్యాలు భూతాల్ని నమ్మం. నీకు అర్థమవుతుందా? సార్ నేనే చెప్తున్నాను కదా, ముగ్గురిని నేనే హత్య చేశాను అని. అన్నిటికీ కారణం నేనే. ప్లీజ్ అరెస్ట్ చేయండి పూర్వి, ప్లీజ్. నేను చెప్పేది నమ్మండి సార్. మీరు నాతో రండి. నేనే సార్ హత్య చేసింది. సార్, ఆ రాజేష్ని మనం ఇంకోసారి పోస్ట్ మార్టం చేసి చూద్దామా? ఫ్రెడీ, నువ్వు ఒక పని చెయ్యి. రాజేష్ ఇంటి వాళ్ళని వెళ్ళి నువ్వు చూడు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుందేమో తెలుసుకో. అలాగే ఆ డాక్టర్ ఎవరనేది కనిపెట్టు. రాజేష్ డెత్ సర్టిఫికెట్ రాసింది ఎవరనేది తెలుసుకో. ఒక్క విషయం చూడండి, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదంతా తప్పు. రాజేష్ చనిపోయింది కేవలం హార్ట్ అటాక్తో మాత్రం కాదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటావు కరెక్ట్గా చెప్పి తగలడు. అరే బాస్, హార్ట్ అటాక్ వచ్చిందంటే మనిషి బాడీలో బ్లాక్స్ ఉంటాయి, అది అర్థం చేసుకోండి. ఆర్గాన్స్ అన్ని పనిచేయడం మానేస్తాయి. కానీ రాజేష్ బాడీలో అలాంటి సిమ్టమ్స్ ఏవీ లేవు. సరే, హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు, మరి డెత్ అలా జరిగింది. ఇతని బాడీ చూడండి, బాగా చూడండి ఎలా మారిపోయిందో. ఇతని బాడీ పసుపు రంగులోకి మారింది. ఇది ఎలా సాధ్యమో చెప్తారా? ఇతని హార్ట్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ కారణం వల్లే ఇతని బాడీలో ఉన్న ఆక్సిజన్ అంతా ఉన్నట్టుండి ఆగిపోయింది. ఇతని బాడీలో ఆక్సిజన్ లేదు, ఇతని రక్తంలో కూడా ఆక్సిజన్ లేదు. ఇతను ఊపిరి తీసుకోలేకపోయాడు, చనిపోయాడు. కానీ తన బాడీలో ఉన్న లంగ్స్, హార్ట్ అని బాగున్నాయని చెప్తున్నారు. కానీ హఠాత్తుగా తన సిస్టంలో ఉన్న ఆక్సిజన్ ఎక్కడికి మాయమైపోయింది? గొంతు నులిమి చంపారని కూడా చెప్పలేం కదా. అలా ఉండుంటే ఇతని గొంతులో ఏదైనా మార్కింగ్స్ ఉంటాయి. అలా లేవు, స్ట్రగ్లింగ్ సైన్స్ లేవు. ప్రారంభంలో ఎవరైనా విషయం ఇచ్చారని మేము అనుకున్నాం సార్. కానీ ఇతని శరీరంలో పాయిజన్ ట్రేసెస్ ఏమీ లేవు. కానీ ఒక్క పాసిబిలిటీ ఉంది. అదేంటంటే చాలా చిన్న ప్రదేశంలో చాలా కంజెస్టెడ్ ఏరియాలో చిక్కుకుపోతే చనిపోతారు. మనం ఆ ప్యారడైస్ హోటల్కి వెళదాం. రాజేష్ ఉన్న రూమును చూస్తే మనకు అంతా అర్థమవుతుంది. సార్, సామాన్లన్నీ చల్లచెదురైపోయాయి. చనిపోవడానికి ముందు బాగా తప్పించినట్టున్నాడు. బాగా ఇబ్బంది పడి చనిపోయాడు. మీరందరూ ఈ చోటుకు వచ్చినప్పుడు ఏం చూశారు? డోర్ క్లోజ్ చేసి ఉంది సార్. లోపలికి రావడం కోసం తలుపుల్ని బద్దలు కొట్టాల్సి వచ్చింది. లోపలికి వచ్చి చూసేసరికి రాజేష్ పడిపోయి ఉన్నాడు. లోపల ఒంటరిగా ఉన్నాడు. లోపల వైపు రూమ్లో లాక్ చేసుకున్నాడు. దీని అర్థం లోపలికి ఎవరు రాలేదు. అది కరెక్టే. కానీ ఈ రూములో ఏదో ఒకటి జరిగింది. అందుకే పాపం వీడు ఊపిరందక చనిపోయాడు. ఏదో జరిగింది, ఏదో జరిగింది. ఎయిర్ కండిషన్ కూడా బాగానే పనిచేస్తోంది. 2 సంఘటనల్లో ఇదే జరిగింది. మొదట గౌతమ్, తర్వాత రాజేష్. ఆ అమ్మాయి చెప్పింది నిజమే. మనం ఒక పని చేద్దాం. గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్నతో మనం మాట్లాడదాం. సార్, ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు గౌతమ్ గురించి ఏం విచారణ చేయడానికి ఇష్టపడుతున్నారు? గౌతమ్ అసలు ఎలా చనిపోయాడో మీరు చెప్పగలరా? సార్, నా సన్ గౌతమ్ బిజినెస్ టూర్ కోసం ఊరికెళ్ళాడు. హోటల్ లీ ప్యారడైస్లే ఉండేవాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా బాగానే ఉండేది. ఒక్కరోజు పొద్దున్న హోటల్ మేనేజర్ తరపు నుంచి కాల్ వచ్చింది.
అతను చెప్పాడు మీ కొడుకు గౌతమ్ హోటల్ రూమ్లోనే చనిపోయాడని చెప్పారు. ఓ, అతని డెత్ ఎలా జరిగింది? వాళ్ళు ఏమైనా చెప్పారా? డెత్ సర్టిఫికేట్లో తను హార్ట్ అటాక్ నుంచి చనిపోయాడని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇది హోటల్ లేఅవుట్. సార్, దాదాపు 7 మందిని కనుక్కున్నాను సార్. హౌస్ కీపింగ్, ఇంకా రూమ్ సర్వీస్, వెయిటర్స్, బెల్ బాయ్స్, వీళ్ళందరూ రాజేష్ ఎవరితోనూ మాట్లాడడం అసలు చూడలేదంటున్నారు సార్. అలాగే తన రూమ్ కూడా ఎవరు వెళ్ళి చూడలేదని చెప్తున్నారు. సార్, హోటల్లో అన్ని పాయింట్స్లో సీసీటీవీ కెమెరా ఉంది. లాబీ, కారిడార్, హాల్, స్టార్కెస్ట్ అన్ని చోట్ల కెమెరాలున్నాయి. సార్, ఫుటేజ్ కూడా చెక్ చేశాం, కానీ ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదు. అభిజిత్, వీళ్ళ ముగ్గురి హత్య ఒక క్లోజ్డ్ రూమ్లోనే జరిగింది. అదే మూసిన గది. ఒకటి హాస్టల్ రూమ్, రెండోది హోటల్ రూమ్. ఖచ్చితంగా ఇది కోయిన్సిడెంట్ అవటానికి అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు చావుకి ఏదో ఒక కనెక్షన్ ఉండే తీరాలి. ఎక్కువగా టైం తీసుకుని నిదానంగా ఆలోచించి వీళ్ళ ముగ్గురిని చంపారు. సరే, ఆ ముగ్గురిని చంపిందెవరు? ఎందుకు? సార్, నాకైతే ఒకటి అనిపిస్తోంది. ఏంటి చెప్పు. చోకీ ఏమంటున్నారంటే తనని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు చనిపోతున్నారు. ఆ, సో మనలో ఎవరైనా ఒకరు షోకీకి బాయ్ ఫ్రెండ్ అవుతే, అంటే ప్రేమించినట్టు నాటకం ఆడదాం. అప్పుడు హంతకుడు షోకీ కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అని వాడు వెనకాల పడతారుగా. వాట్ ఎన్ ఐడియా సర్జీ. కానీ ఎవరు? ఐడియా బాగానే ఉంది అభిజిత్. ఎవరిని పంపిద్దాం? నేను వెళ్తాను సార్. ఒకవేళ నేను పెళ్లి పెటాకులు లేకుండా ఉంటేనే. అభిజిత్, తప్పకుండా ఎవరైనా వెళ్ళాల్సిందే కదా. దయాన్, నువ్వు వెళ్తావా? నేనా? లేదు సార్, నేను ఈ లవ్ గివ్వు చేయలేను. అరే దయా, నువ్వేనా నిజంగా ప్రేమిస్తావేంటి? జస్ట్ లవ్ చేస్తున్నట్టు నటించవయ్యా. లేదు సార్, ఈ లవ్ చేసేలా నటించడం నాకు సరిగ్గా ఉండదు సార్. ఏ, ఎందుకని చేతకాదు? లేదు సార్, నేను చేయలేను. ఇది ఆర్డర్ దయా. డ్యూటీ ఫస్ట్, చేసి తీరాల్సిందే. ఫైన్ సార్. గుడ్. ఆర్ యు ష్యూర్? సోషల్ వెబ్సైట్లో స్టేటస్ చేంజ్ చేసావా? ముందు దాన్ని చేంజ్ చేయి. దీనికేంటి అర్జున్? అవసరం ఉంది. ముందు బైక్ మీద కూర్చో, బాగా ప్రేమగా కూర్చోవాలి. ఎందుకంటే చూసే వాళ్ళందరికీ మనిద్దరి మధ్య ఒక లవ్ ఉందని అనిపించాలి. అరే, మనకు కూడా తినడానికి ఏమైనా ఏర్పాటు చేయమనండి. వాడు అక్కడ ఒంటరిగా తింటున్నాడు. నేను తీసుకొస్తాను. దయ, చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం. నాకేమో ఇలా చేయడం మంచిదనిపించట్లేదు. నీ ప్రాణానికే ప్రమాదం. అర్థం చేసుకో. ఈ ప్లాన్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఫైనల్. పూర్తయిందా? సరే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? నువ్వేం తీసుకుంటావు? సీరియస్లీ? సీరియస్గానే అడుగుతున్నా. నేనేం చెప్తున్నా నాకు వినిపించలేదు. లేదు. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్? ఎక్స్క్యూజ్ మీ. అరే, నాకేమీ కాదు. టునైట్ యూ డై దయా. ఈ రోజు రాత్రి నువ్వు చనిపోతావు దయా. వార్నింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సమస్య కూడా వస్తుంది. అపాయం రాని అభిజిత్. ఆ అపాయం రాకముందే మనం ఆడే ఆటలో
వాడు విసిరిన వలలో వాడే వచ్చి పడబోతున్నాడు. ఎస్ సార్. దయా, సిద్ధంగా ఉండు. అలాగే సార్. సార్, ఇది కెమెరా నెంబర్ 1, అది కెమెరా నెంబర్ 2, ఇది ఇంకా కెమెరా నెంబర్ 3. ఇదిగోండి ఈ కిటికీ తాళం. ఈ కిటికీ గనక తెరవకపోతే సార్, మీకు ఏమైనా సమస్య అయితే ఇదిగోండి ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. ఇంకా ఇది మీ చెవిలో పెట్టుకోండి సార్. ఇదిగోండి మైక్ని పెట్టుకోండి సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్. ఏ దయా, నేను చెప్పేది వినపడుతుందా? ఎస్ సార్, వినిపిస్తోంది. గుడ్. బి అలర్ట్. షూర్. నిజం చెప్పనా, దయసాన్ని తెలుసుకుంటే కాస్త భయంగా ఉంది నాకు. ఒకవేళ దయాసార్కి ఏదైనా జరిగిందంటే నేను ఈ సిఐడి ఉద్యోగాన్ని మానేస్తాను. ఒకవేళ ఆత్మ దయాసార్ని ఏదైనా చేసిందంటే? ఊరుకో సార్, ఐఎమ్ షూర్ అలాంటిది అసలేం జరగదు. అదంతా సరిగాని నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? దయా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది హోటల్ రూమ్ కాదు, ఇది నరకానికి వెళ్ళే దారి. త్వరగా వెళ్ళు. ఎందుకు వచ్చావు? నాకేమీ కాదు, ముందు నువ్వు బయలుదేరు. అరే, ఏం చేస్తున్నావు? అరే, మీరందరూ ఏం చేస్తున్నారు? తెలిసి ఇతన్ని చంపేస్తారా ఏంటి? ప్రాణం తీయాలనుకుంటున్నారా ఏంటి? సూసైడ్ మిషనా ఏంటి? ప్లీజ్, నేను చెప్పేది వినండి. వాడిని పట్టుకోవాలంటే చాలా దారులున్నాయి. ఇది మంచిది కాదు. దయచేసి నేను చెప్పేది వినండి. షోకీ ప్లీజ్, నాకేమీ కాదు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళతావా లేదా? ఇలా చూడు దయ, నీకేమైనా అయ్యిందంటే నేను క్షమించలేను. ప్లీజ్ అర్థం చేసుకో. అరే, ఇలా చూడు, నేను షోకీతో మాట్లాడతా. తీసుకో, మాట్లాడు. మీకంటే ఎక్కువగా దయ్యం మీద మాకు ఎక్కువ దిగులుంది. ఓకే, అంతకుని పట్టుకోవడానికి ఇంతకంటే మాకు వేరే దారి లేదు. అందువల్ల దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. మీరు వెళ్ళండి. ఆర్ యు షూర్? ఎస్, మీరు వెళ్ళండి. దయా, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. దిగులు పడకు, నువ్వు వెళ్ళు, నాకేమీ కాదు. అన్నట్టు దయా, నువ్వు లోపల లాక్ చేసుకోకు. అలాగే అభిజిత్. రూమ్కి బయట ఏదైనా యాక్టివిటీ జరిగినా కూడా మేము నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే సార్. దయా, నీ రూమ్ గుమ్మం దగ్గరికి ఎవరో వచ్చారు. లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
అరే మై గాడ్, కరెంట్ ఎలా పోయింది? రెడీ, తొందరగా వెళ్ళు. వెళ్ళు, Please అయ్యి, please, please, please పోయింది అనుకుంటా. వెళ్ళు. దయా, తనకి సౌండ్ వినిపిస్తుందో లేదో తెలుస్తా. దయా, దయా, ఏం అర్థం కాలేదే. ఫ్రెడీ, ఏమైంది? దయా, దయా, దయా. దయ సార్, ఏమైంది? ఏమైంది ఫ్రెడీ? నేను ఇక్కడే ఉన్నాను. అరే, ఇక్కడ బ్లాక్అవుట్ అయిపోయింది. పడుకుంటున్నావా? పడుకో పడుకో. అవును, వాడికి లాలపాడి నిద్రపెట్టు. చూసారా వీడిని? మనం నిద్రపోవట్లేదు, వాడేమో పడుకుంటున్నాడు. దయా, దయా, ఎస్ సార్. ఏంటి బడి, ఏం చేస్తున్నావు? అభిజిత్, ఈ షోకి యొక్క ప్రేమికులందరూ అసలు ఆ హోటల్ రూమ్లోనే చనిపోయారు. కానీ ఈసారి అలా ఏం జరగలేదు. ఒకవేళ హంతకుడికి హత్య చేసి చేసి ఆశ తీరిపోయిందనుకుంటాను సార్. దయా, ఎస్ సార్. వెంటనే చెక్అవుట్ చేసేయ్. చెక్అవుటా? ఎందుకు సార్? నేను చెప్పింది చేయి దయా. వచ్చేయ్. ఒకవేళ ఇతన్ని తీసుకురావడానికి కాస్త లేట్ అయినా గానీ ఇతని ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం కాదు. మీ వల్ల ఈరోజు దయ్య ఎలా కష్టపడుతున్నారు. అందరూ ఆత్మ లేదు, దయ్యం లేదని చెప్పారు. దయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? షోకి, నువ్వు బాధపడద్దు. దయాకేమి కాదు. దయా, దయా, డాక్టర్ గారు. మంచిదైంది, స్పృహలోకి వచ్చారు. దయా, నా వల్లే మీకు ఈ పరిస్థితి. నన్ను క్షమించండి. నేను డిసైడ్ అయ్యాను, నేను ఈ ఊరు నుంచే వెళ్ళిపోతాను. ఇక నా వల్ల ఎవరి ప్రాణానికి నష్టం జరగకూడదు. ఐఎమ్ సారీ. షోకి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే మేము ఆ హంతకుణ్ణి అస్సలు పట్టుకోలేము. అంతేకాకుండా నువ్వు జీవితాంతం ఆ ముగ్గురు మరణానికి
నువ్వే కారణమని విలపిస్తూ ఉంటా. అవును షాకి, దయా చెప్పేది కరెక్టే. నువ్వు ఇక్కడే ఉండు. ప్లీజ్ ఇక్కడే ఉండు. అభిజిత్. సార్ వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి రండి, మీకు ఒకటి చూపించాలి. వస్తున్నాను. దయా, చెక్. నేను వెళుతున్నా. ఏ కార్ వల్ల అయితే దయాకి అలా జరిగిందో ఆ కార్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేశాం సార్. ఏ సమస్య లేదు సార్, కానీ ఆ బోనెట్ లోపల ఒక కట్టైన వైర్ దొరికింది. ఏం వైర్ అది? చెక్ చేసి చూసినప్పుడు ఆ వైర్ ఏసీ డెక్కి కనెక్ట్ అయ్యేది సార్. అప్పుడు ఎవరో ఏసీ టెక్తో ఆడుకున్నారనుకుంటా. సార్ ఏసీ నుంచి వచ్చే గాలిలో వాళ్ళు దీన్ని కలిపారు సార్. ఓయ్ సరంగి, ఏంటని మాకు చెప్పవయ్యా. బాస్, ఇదో కొత్త కెమికల్, హైలీ రియాక్టెడ్. దీని గురించి నేను రీసెర్చ్ చేయాలి, అప్పుడే ఏదైనా చెప్పగలను. తారిక, దీన్ని మనం సరిగా అనాలిసిస్ చేయకున్నట్టయితే కేసుని ముందుకు తీసుకువెళ్ళడం అసాధ్యమవుతుంది. 2 హత్యలు ఈ కెమికల్ వల్లే జరిగింది. హంతకుడు దీన్ని హత్య ఆయుధంగా ఉపయోగించడం జరిగింది. లెట్స్ సీ ఇదేం చెప్తుందో చూద్దాం. నువ్వు ఓ పని చెయ్యి, కెమికల్ 2016 వెబ్సైట్లోకి వెళ్ళు, లాగిన్ చెయ్యి. నేను ఇక్కడి నుంచి నీకు చెప్తూ ఉంటాను, నువ్వు దాని గురించి చూస్తూ ఉంటు. రిజల్ట్ ఏంటో చూద్దాం. ఇలా చూడు, మాలిక్యులర్ రేటు, డెన్సిటీ, ఔటర్ లేయర్, సర్కమ్స్టాన్స్, ఇంకో సర్కమ్స్టాన్స్. వచ్చేసిందా? ఎస్ సార్, దొరికింది. మై గాడ్, ఒక్క నిమిషం. ఇలా చూడు, ఇప్పుడు ఇది పింక్ అయిపోయింది, అంటే ఇది అన్ని ఆక్సిజన్లని రిలీజ్ చేసేసింది. తారిక, అందరినీ రప్పించు. చెప్పు సరంగి. బాస్, మనం ఊపిరి తీసుకున్నప్పుడు అందులో 20% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. 20%. మిగిలిన 80% నైట్రోజన్ ఇంకా వేరే గ్యాసెస్ ఉంటాయి. ఒకటి మాత్రం నిజం, ఈ 20% ఆక్సిజన్ వల్లే మనమంతా ప్రాణాలతో ఉన్నాము. మీరు ఆలోచించండి, గాలిలో ఉన్న 20% ఆక్సిజన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశారంటే అయితే కథ కంచుకే. సరిగ్గా చెప్పావు, కథ కంచుకే. ఈ కెమికల్ అదే పని చేసింది. ఇది గాలిలో ఉన్న ఆక్సిజన్ని పూర్తిగా పంపించి వేసింది. అలా అయితే ఈ కెమికల్ని మూసిన రూమ్లో పెట్టారంటే ఆ రూమ్లో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని అది మొత్తంగా పీల్చేస్తూ అది అబ్జర్వ్ చేస్తుందా? సరిగ్గా చెప్పావు. ఆ మనిషికి ఊపిరి అందలేక తను చనిపోతాడు. మరొక విషయం కూడా ఉంది, ఈ కెమికల్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇంకా దీని గురించి రీసెర్చ్ జరుగుతోంది. కానీ ఎందుకు కనిపెడుతున్నారు? దానికి యూస్ ఏంటి? నేను చెప్తాను, రండి. వాళ్ళ చూడండి బాస్, ఈ డైవర్స్, మౌంటైనియర్స్, ఈ ట్రెక్కర్స్, పర్వతాలెక్కేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు ఈ కెమికల్ చాలా బాగా పనిచేస్తుంది. బేసిక్గా ఎక్కడ ఆక్సిజన్ అవసరం అవుతుందో అప్పుడు ఈ కెమికల్ యూజ్ చేసి ఆక్సిజన్ని స్టోర్ చేయొచ్చు. దట్స్ రైట్. కానీ సరంగి, ఇది ఇప్పుడు కూడా రీసెర్చ్ స్టేజ్లోనే కదా ఉంది. కానీ ఒకవేళ హంతకుడు కెమిస్ట్రీ చదవడం వల్ల ఇదంతా తెలుసుకుని ఉంటాడా? సార్, నాకు గుర్తున్నంత వరకు ఈ నితిన్ ఉన్నాడు కదా, తను కూడా కెమికల్ స్టూడెంటే సార్. కానీ అభిజిత్, నితిన్ చనిపోయాడు కదా, అప్పుడు ఎవరై ఉంటారు? ఒకవేళ వాడి ఫ్రెండు, లేకపోతే క్లాస్మేట్, కెమిస్ట్రీ స్టూడెంటా?
వాడి ఫ్రెండ్స్ లిస్టు రెడీ చేయండి. సార్ ఏదైనా తెలిసిందా? ఆ, ఇప్పుడు వెంటనే తెలిసిపోతుంది. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళకి కెమిస్ట్రీ గురించి బాగా తెలిసింది. ఎందుకంటే నితిన్ కెమిస్ట్రీ స్టూడెంట్ కదా, అందువల్ల మాకు డౌట్ ఉంది. ఒకవేళ ఈ పని చేసింది నితిన్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే కెమిస్ట్రీ స్టూడెంట్ అయి ఉండొచ్చు. అందుకే నితిన్ ఫ్రెండ్ లిస్ట్ని చెక్ చేశాము. నితిన్ చనిపోవడం వల్ల చాలా మంది దుఃఖం చెందారు, కానీ ఒకరు మాత్రం నితిన్ చనిపోయిన ప్రతి సంవత్సరం ఆ రోజు దుఃఖం ఫంక్షన్ పెడుతున్నారు. అది ఎవరంటే రెడ్ రోజ్. రెడ్ రోజ్? రెడ్ రోజ్. ఈ రెడ్ రోజ్ గత 8 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నితిన్ చనిపోయిన రోజు, అది 7th ఫిబ్రవరి, ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అది కాకుండా ఆ రెడ్ రోసే షోకి నీ గురించి కూడా తప్పుగా కామెంట్ చేసింది సోషల్ మీడియాలో. అవును సార్, కానీ ఈ రెడ్ రోజ్ ఎవరు? రాజ్శ్రీ. తినా? సార్ తిన నాకు తెలుసు, నేను కాలేజీలో చదువుకున్నాం. సార్, తన మొహాన్ని నేను ఎక్కడో చూశాను. తప్పకుండా చూసుంటారు. రాజేష్ ఆ రోజు హోటల్లో చెక్ ఇన్ చేసినప్పుడు తన కూడా వచ్చింది, రీనా అనే పేరుతో. ఇందులో మంచి విషయం ఏంటంటే ఇక మీద ఎవరి ప్రాణాలకి ప్రమాదం లేదు. ఎందుకంటే రీనా అలయన్స్ రెడ్ రోజ్, అలయన్స్ రాజ్వి మా కస్టడీలోనే ఉంది. అరే అరే, ఎక్కడికి వెళ్తున్నారు? అంత కంగారా? నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. యువర్ అండ్ అరెస్ట్. కమ్. తిను నిన్ను కాలేజీ టైం నుంచి ఫాలో చేస్తోంది. రకరకాల గెటప్లు వేసింది. ఎందుకు ఇలా చేసావు? గౌతమ్, రాజేష్ నీకేం చేశారు? వాళ్ళిద్దరు నిన్నేం చేశారని? నితిన్ నిన్నేం చేశాడు? నువ్వెందుకు తను చంపేశావు? నేను నితిన్ని లవ్ చేశాను, కానీ ఈమె వల్ల తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకని నేను ఇష్టపడిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపేశాను. ఈమె నా దగ్గర నుంచి మొత్తం సంతోషాన్ని నాశనం చేసింది. ఈవిడ సంతోషంగా ఉంటే ఎలా ఓర్చుకోగలను? నేనేం తప్పు చేయలేదు. రాజ్వి, ప్రియుణ్ణి పోగొట్టుకున్న దుఃఖంలో నువ్వు ఇద్దరు ఇన్నోసెంట్ని చంపేశావు. జీవితకాలం మొత్తం నువ్వేమి ఆలోచించాలో తెలుసా? నువ్వు చేసింది సరైనదా లేకపోతే తప్పైనదా అని. తీసుకువెళ్ళండి తన్నే. ఏసీపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దయా, స్పెషల్ థ్యాంక్ యూ. మీ ప్రాణాలని పణంగా పెట్టి నా మనసులో ఉన్న గిల్టీని మొత్తం తీసేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏముంది, ఇది మా కర్తవ్యం. షోకి మా అందరి తరపున గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.